పాలిండ్రిమిక్ నెంబర్స్ ద్విముఖ సంఖ్యలు అంటే ఎటు నుండి చూసినా అదే నెంబర్ రావడం అనమాట. అంటే తిరిగి రాసినా కూడా సేమ్ నెంబర్ రావడం. అంటే 11, 151, 151 కూడా ఇటు నుంచి రాస్తే ఇదే నెంబర్ కదా. 75257 సేమ్ ఇంతే. 1234 321 ఇది ఎటు నుంచి రాసినా అదే నెంబర్ వస్తే దాన్ని పాలిండ్రిమిక్ నెంబర్స్ ద్విముఖ సంఖ్యలు అంటారు. రామానుజన్ సంఖ్య, రామానుజన్ నెంబర్ ఏంటిది అంటే 1729. ఎందుకు 1729 రామానుజన్ నెంబర్ అంటే ఇది చూడండి, 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. ఇది రెండు చేస్తే అంటే ఇది 1729, ఇది 1729. రెండేసి గణాల మొత్తంగా రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య. రెండు పాజిటివ్ నెంబర్స్ యొక్క క్యూబ్ను టోటల్ చేస్తే 2 వేస్గా, ఇది ఒక వే అయిన 1729, ఇది ఒక వే అయిన 1729 అట్లా చేయగా వచ్చే స్మాల్ నెంబర్ అన్నట్టు ఇది. దీన్ని 1729 కాబట్టి దీన్ని రామానుజన్ నెంబర్ అని అంటారనమాట. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ రామానుజన్ నెంబర్ ఏంటి అంటే 4104. ఇది ఆటోమార్ఫిక్ నెంబర్. ఆటోమార్ఫిక్ సంఖ్యలు అంటే ఏంటంటే ఏదైతే స్క్వేర్ చేస్తే లాస్ట్కి అదే నెంబర్ వస్తుందో దాన్ని ఆటోమార్ఫిక్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5 స్క్వేర్ అంటే 25. అంటే 5ని స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్ 5 వచ్చింది కదా. 6 స్క్వేర్ అంటే 36. 6ని స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్కి 6 వచ్చింది కదా. 76 స్క్వేర్ అంటే 5776. లాస్ట్ చూడండి 7676. ఇక్కడ కూడా 376 స్క్వేర్ అంటే 141 376. 376 వచ్చింది కదా. ఇలాంటి నెంబర్లను ఏమంటారంటే ఆటోమార్ఫిక్ నెంబర్స్ అంటారు. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లోని ఇండివిజువల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ టోటల్ కనుక మళ్ళీ అదే నెంబర్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 153 తీసుకోండి. 153 అంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్, వీటిని అన్నిటిని టోటల్ చేస్తే కూడా అదే నెంబర్ వచ్చింది కదా 153. ఇప్పుడు దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు.